హాయ్ అండి. ఈ పూలేంటో తెలుసా? తుమ్మి పూలు. ఇవి శివుడికి ఎంతో ఇష్టమంట. మనం ఎన్ని పుష్పాలు సమర్పించినా ఈ ఒక్క పువ్వేస్తే చాలంట. అంటే మారటి పత్రి కన్నా చాలా ఇష్టమంట. దీనికో స్టోరీ కూడా ఉందండి. ఏంటంటే ఒక భక్తుడేమో మీకేం కావాలో కోరుకో శివుడు అని అడిగితే అప్పుడు ఆ భక్తుడు అంటాడంట, నా పాదాలు నీ శిరస్సు మీద ఉండాలి అనేసి మొక్కుకుంటాడంట. అలా ఈ పువ్వులంటే అందుకని శివుడికి చాలా ఇష్టం అంట. ఒక్క పువ్వు వేసినా సరే శివుడు అంట చాలా ఆనందపడుతుందంట. దీన్ని తుమ్మి పూలు అంటారనమాట. అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యపోతుందంట. ఏంటి స్వామి అంటే, నా భక్తుడి పాదాలు నా తలపై ఉంటే నాకు చాలా ఇష్టం కదా అని. నెక్స్ట్ ఇవేంటంటే భృంగిరాజ్ అండి. అంటే దీన్ని తెలుగులో గుంటగలగరాకు అంటారు. ఇవేమో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విత్తనాలు తెచ్చి వేసాను అనమాట. అమ్మ పొలాలకు వెళ్తుంది కదా, అక్కడ పొలాల్లో దొరుకుతాయి. ఆ విత్తనాలు తెచ్చి ఇక్కడ ఒరిస్సాలో వేసాను. ఇక్కడ బాగా పుట్టాయండి ఆ విత్తనాలు. ఇది హెయిర్ గ్రోత్కి, ఇంకా హెయిర్ అంటే బ్లాక్ అవ్వడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. దీన్నేమో ఆయిల్లో మరిగించి మనం తలకి రాసుకుంటే వైట్ హెయిర్ పోతుంది. ఇలా ఉంటుంది పువ్వులు. అది మాత్రం అంటే భృంగిరాజ్ మాత్రం కాదండి. పువ్వు మాత్రం వేరేగా ఉంటుంది. లాస్ట్లో చూపెడతా చూడండి భృంగిరాజ్ పువ్వు అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో. మీరు మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయాలనుకున్న వాళ్ళు షేర్ చేయండి. ఇది చాలా బాగా పెరిగిందండి. ఎక్కడ పడితే అక్కడే, అంటే ఆ విత్తనాలు స్ప్రెడ్ అయ్యాయి, ఎక్కడంటే అక్కడే పుట్టేసాయి అన్నమాట. అవన్నీ తెచ్చి నేనేమో ఆయిల్లో వేసుకొని అది మరిగించి తలకు రాసుకుంటున్నాను అనమాట. హెయిర్ బాగా అంటే బాగా పెరుగుతుంది. నెక్స్ట్ బ్లాక్ హెయిర్ అంటే వైట్ హెయిర్ ఏమో బ్లాక్గా అవుతుంది. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా దొరికినట్లయితే మీరు కూడా తెచ్చుకోండి. నేనైతే ఇక్కడి నుంచి పంపించలేను కదా, లాస్ట్లో అయితే చూపెడతా చూడండి. దీన్నంటే ఎల్లో భృంగిరాజ్ అంటారంట. వీటి పువ్వులు చూడండి ఇవి అలా ఉంటాయి, కానీ నేనైతే ఎప్పుడు యూస్ చేయలేదు. గూగుల్లో సెర్చ్ చేశాను అనమాట. ఎల్లో భృంగిరాజ్ అంట దీన్ని. అవన్నీ తెచ్చి అందులో వేస్తాను. ఆ తర్వాత చూడండి, ఈ ఆకు నలిపామనుకోండి, ఆకు ఆ పసరు లాంటిది వస్తుంది కదా, అంటే ఆ రసం అది బ్లాక్గా అయిపోద్ది అనమాట. దీన్ని మనం భృంగిరాజ్గా గుర్తించవచ్చు. మనం ఇంకేదైనా ఆకు అనుకో అలా అవ్వదు. ఇకండి భృంగిరాజ్ పువ్వు ఇలా ఉంటుంది చూడండి.